ఎన్టీవీ. ఇంటికి పునాది ఎంత ముఖ్యమో మనిషికి వెన్నెముక కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడున్న రోజుల్లో 100కి 60% మంది వెన్ను సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఈ ప్రాబ్లమ్ని మనం మొదట్లోనే గుర్తిస్తే పర్లేదు. కానీ దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందా అనేసి చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాంటి వారందరికీ మేమున్నాము అంటూ భరోసా ఇస్తున్నారు ఏషియన్ స్పైన్ హాస్పిటల్. ఏషియన్ స్పైన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దాని సొల్యూషన్స్ ఏంటి, ఈ వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ గారు. మరి వారితో మాట్లాడతాం. హలో డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంటే స్పైన్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మనం దేన్ని స్పైన్ సమస్యగా మనం భావించవచ్చు అంటారు? అంటే స్పైన్ సమస్య ఏ విధంగానైనా ప్రజెంట్ చేయొచ్చు అండి. ఉదాహరణకి నడుము నొప్పిగా ప్రజెంట్ చేయొచ్చు, మెడ నొప్పిగా ప్రజెంట్ చేయొచ్చు, లేకపోతే కామన్ పబ్లిక్ షయాటిక్ అంటారు, తర్వాత స్లిప్ డిస్క్ అంటారు. ఇట్లాంటి ప్రజెంట్ చేయొచ్చు. కాళ్ళ నొప్పితో ప్రజెంట్ చేయొచ్చు అండి. ఓన్లీ హీల్ పెయిన్ తోటి కూడా ప్రజెంట్ చేయొచ్చు, మోకాళ్ళ నొప్పితో ప్రజెంట్ చేయొచ్చు, ఎలాగైనా ప్రజెంట్ చేయొచ్చు అండి. అంటే స్పైన్ అనగానే స్పైన్లోనే పెయిన్ ఉండాల్సిన అవసరం లేదండి, ఎక్కడన్నా పెయిన్ ప్రజెంట్ చేయొచ్చు. ఈవెన్ హెడేక్ తోటి కూడా ప్రజెంట్ చేయొచ్చు. అంటే మనం ఇది దేని వల్ల ఈ పెయిన్ వస్తుంది అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? అదే అండి, మా స్పెషాలిటీ అదే. ఫస్ట్ ప్రయారిటీ మాది ఇక్కడ డయాగ్నోసిస్ ఆఫ్ ద ప్రాబ్లం, పేషెంట్ డయాగ్నోసిస్. ఎందుకు వస్తుంది? ఉదాహరణకి పేషెంట్ నడుము నొప్పితో వచ్చాడు అనుకుందాము. ఆ నడుము నొప్పి పేషెంట్కి ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని మేము మా భాషలో చెప్పాలంటే పెయిన్ జనరేటర్ అంటాము. ఫస్ట్ మాది ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్ ట్రీట్మెంట్ కాదండి, మేము పెయిన్ జనరేటర్ని గుర్తుపడతాం ఫస్ట్. దానికి ఏంటంటే ఫస్ట్ పేషెంట్ దగ్గర హిస్టరీ తీసుకోవడము, పేషెంట్ని క్లినికల్ ఎగ్జామినేషన్ చేయడము. చాలాసార్లు మాకు ఈ 2 విధానాల్లోనే మాకు పేషెంట్ డయాగ్నోసిస్ తెలిసిపోతుంది. ఒకవేళ తెలియని పరిస్థితిలో కొన్ని చిన్న చిన్న ఇన్వెస్టిగేషన్స్ లైక్ ఇమేజింగ్ అంటాం మేము, ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ కానీ అత్యవసరం అయితే తప్ప మేము రాయము. కొన్ని రక్త పరీక్షలు చేయాల్సి వస్తుంది, చేసి మేము ఫస్ట్ రోగ నిర్ధారణ చేస్తాము. దీన్ని పెయిన్స్ అంటే చాలా వరకు సొసైటీలో దాదాపు 30% మందికి ఎనీ టైం 30% మందికి ఏదో ఒక నొప్పితో బాధపడుతుంటారు. ఫస్ట్ ఒకవేళ మనం దాన్ని ట్రీట్ చేయలేదనుకోండి, అది చాలా సివియర్ క్రానిక్ పెయిన్ అయిపోయి వాళ్ళకి సైకియాట్రీ ఇష్యూస్ కూడా రావచ్చు. అందు గురించి మనం ఫస్ట్ డయాగ్నోజ్ చేయడం మోర్ ఇంపార్టెంట్. దాని తర్వాత వచ్చేసి ట్రీట్మెంట్ అండి. ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్, ఎందుకు వస్తుంది. ఉదాహరణకి డిస్క్ ప్రొలాప్స్ ఉంది, ఆర్ షయాటిక్ అంటారు మీ భాషలో. దానికి మోస్ట్ ఆఫ్ టైమ్స్ మేము చేసేది మెడికల్ మేనేజ్మెంట్, మందులతో కానీ, ఎక్సర్సైజెస్తో కానీ, లేకపోతే చిన్న చిన్న ఇంజెక్షన్స్ పేషెంట్కి. ఏ మార్బిడిటీ అంటే పోస్ట్ ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకుండా మేనేజ్ చేయడం మా ఉద్దేశం. ఓన్లీ హార్డ్లీ ఒక 5% పేషెంట్స్లో వీ అడ్వైజ్ పేషెంట్స్ ఫర్ సర్జరీ అండి. అదండి. చాలా మంది కూడా ఏంటంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం కానీ, లేకపోతే ఏదైనా చిన్న స్కిడ్ అవ్వడం కానీ ఇలా కావచ్చు, లేకపోతే దీనివల్ల వచ్చిన పెయిన్ అనేసి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు చాలా సివియర్గా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో అది బాగా సివియర్ వెళ్ళిన తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. దీనికి ఎక్కడ సర్జరీ చేయాలంటారు, దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో, ఆ పెయిన్ మనం బేర్ చేయగలమా ఏంటి అనేసి చాలా భయపడిపోయి వెనకడుగు వేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏషియన్ స్పైన్లో ఉన్నటువంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? ఇక్కడ మా స్పెషాలిటీ అదేనండి. పేషెంట్ భయపడాల్సిన పని లేదు, అన్నిటికీ సర్జరీ చేయాల్సి వస్తుందని అవసరం లేదు. ఉదాహరణకు అన్నట్టు యాక్సిడెంట్ అయ్యి ఇంజరీ అవ్వదు, అట్లాంటప్పుడు ఫ్రాక్చర్స్ అవ్వచ్చు. కానీ అందరూ ఏమనుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ స్పైన్ ఫ్రాక్చర్ ఉంది, స్పైన్ ఫ్రాక్చర్ అవ్వగానే ఒక సర్జరీ, అట్లా ఏం లేదండి. చాలాసార్లు 90% ఆఫ్ ద కేసెస్ స్పైన్ కేసెస్లో కూడా, స్పైన్ ఫ్రాక్చర్స్ కేసెస్లో కూడా మేము కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాము. అంటే ఉదాహరణకి పేషెంట్ కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వడము, లంబార్ బెల్ట్ పెట్టడము, కొన్ని మెడికేషన్స్ పెట్టడము, అవసరమైతే ఏదన్నా ఇంజెక్షన్స్ ఇవ్వడము. దీంతో 90% ఆఫ్ పేషెంట్స్కి స్పైన్ ఫ్రాక్చర్స్ కూడా క్యూర్ అయిపోతుందండి. ఓన్లీ కొద్ది మందికి రెడ్ ఫ్లాగ్స్ అంటాం మేము, అట్లాంటి వాళ్ళకి మాత్రమే కొద్ది మందికే సర్జరీ చేయాల్సి వస్తుంది. 5 నుంచి 10% వాళ్ళకి మాత్రమే సర్జరీ చేయాల్సి ఉంటుంది. పేషెంట్ ఏ విధంగా భయపడాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్ పెయిన్ రాగానే పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం అవ్వగానే వచ్చి చూపించుకోవడం అనేది ముఖ్యం. లేకపోతే అది క్రానిక్ పెయిన్గా మారింది అనుకోండి. క్రానిక్ పెయిన్ అంటే ఉదాహరణకి మేమేమంటామంటే 3 నెలలకు మించిన పెయిన్ని క్రానిక్ పెయిన్ అంటాం. ఒకసారి క్రానిక్ పెయిన్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. అందుకే పెయిన్ రాగానే, సఫరింగ్ స్టార్ట్ అవ్వగానే పేషెంట్ వచ్చి చూపించుకోవడం ఇంపార్టెంట్. సర్జరీ గురించి భయపడాల్సిన పని లేదండి, చాలాసార్లు సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా మనం నెగ్లెక్ట్ చేసామనుకో, చాలా మంది భయపడి వెనకడికి వేస్తూ మాట్లాడుకున్నాం. సో అలా చేయడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకటండి, ఫస్ట్ కాంప్లికేషన్ ఇస్ సఫరింగ్. పేషెంట్ బాధపడుతూ ఉంటాడు, దాంతో ఏమవుతుంది, సైకలాజికల్ ఇష్యూస్ రావచ్చు, ఉద్యోగం చేయలేకపోవచ్చు, పేషెంట్ జాబ్ చేసుకోలేకపోవచ్చు, ఇన్కమ్ లాస్ అవ్వచ్చు, తర్వాత
పెయిన్ ఒక భాగంలో పెయిన్ వచ్చింది అనుకోండి నడుమే, అక్కడికే కన్ఫైన్ అయి ఉండదండి, అది స్ప్రెడ్ అవ్వచ్చు ఎంటైర్ బాడీకి, అబ్డామిన్కి రావచ్చు, చెస్ట్కి రావచ్చు, హెడేక్ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. అల్టిమేట్లీ చాలామంది క్రానిక్ పేషెంట్తో సఫర్ అయ్యే పేషెంట్లు వాళ్ళు ఉద్యోగం చేసుకోలేరు, ఉద్యోగాలు వదిలేసిన సందర్భాలు, జాబ్ తీసేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ కాంప్లికేషన్స్. అండ్ మనం ఏషియన్ స్పైన్లో వచ్చేసి మేము విన్నాము మెయిన్ మా టార్గెట్ సర్జరీ కాదు, దీనికన్నా ముందు మోరవర్ కొన్ని న్యాచురల్గా కూడా తగ్గే విధానాలు ఉంటాయి, యోగా ఇలాంటివి కూడా మేము చేయిస్తాము, తర్వాత ఫిజియోథెరపీ, తర్వాత వచ్చేసి ఈ వీటికి సర్జరీకి మధ్యలో ఇంకా కాంప్లికేటెడ్గా ఉంటే అప్పుడు పెయిన్కి సంబంధించి ఒక ఇంజెక్షన్ ఇవ్వడం, అది కూడా క్యూర్ కాకపోతే తర్వాత మేము సర్జరీకి వెళ్తామనేసి మేము విన్నాము. సో అది ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు? చాలా వరకు అండి, నియర్లీ మనం చెప్పొచ్చు 100% సక్సెస్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ దేని కూడా 100% ఉండదండి. మేము పేషెంట్కి ఉన్నట్టు చెప్తాం. ఉదాహరణకి ఒక పేషెంట్కి మేము 50% తగ్గించగలుగుతాం అనుకుంటే 50% అనే చెప్తాం మేము. ఇప్పుడు సీవియర్ క్రానిక్ పెయిన్స్ ఉంటాయి, 90 year old పేషెంట్ ఉంటారు, క్యాన్సర్ పెయిన్ ఉంటుంది. క్యాన్సర్స్లో లాస్ట్ స్టేజ్లో పెయిన్ వస్తుంది, ఎక్కడైనా రావచ్చు, స్పైన్లో రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. మనకి టార్గెట్ ఏంటంటే పేషెంట్కి పెయిన్ రిలీఫ్ ఇవ్వడము. మా గోల్ ఇక్కడ పెయిన్ రిలీఫ్, సర్జరీనే కాదండి, ఇక్కడ మెడికల్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజెస్, యోగా అన్ని న్యాచురల్ థెరపీస్తోనే 95% పేషెంట్స్కి మేము తగ్గిస్తామండి. ఓన్లీ ఇన్ఎవిటబుల్ సిచ్యుయేషన్స్లో తప్పని పరిస్థితుల్లో మాత్రమే పేషెంట్కి సర్జరీలు చేస్తాం ఇక్కడ. డాక్టర్ గారు, మెయిన్ ఇక్కడ టీం వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా అలాంటి టీం వర్క్ తోటే చాలామంది సక్సెస్గా బయట వెళ్తున్నారనేసి తెలుస్తుంది. ఏంటి ఇక్కడ టీం వర్క్కి సంబంధించి స్పెషాలిటీ? టీం వర్క్ అంటే 2 రకాలుగా ఉంటుందండి హాస్పిటల్లో అయినా కానీ. ఒకటి మల్టీ డిసిప్లినరీ అంటాము, రెండవది ఇంటర్ డిసిప్లినరీ. మా దగ్గర ఏంటంటే వీ ఫాలో ఇంటర్ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్. రెండింటికి తేడా ఏంటంటే మల్టీ డిసిప్లినరీ అంటే ఉదాహరణకి నేను పెయిన్ స్పెషలిస్ట్, ఏదైనా పేషెంట్కి ఫీల్ న్యూరాలజిస్ట్కి రెఫర్ చేయాలి అంటే రెఫర్ చేసేస్తాను. నా ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, న్యూరాలజిస్ట్ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది, ఇంకెవరికైనా రెఫర్ చేస్తే వాళ్ళ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. దట్ ఈజ్ మల్టీ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్. మా దగ్గర మేము ఇంటర్ డిసిప్లినరీ ఫాలో అవుతాం. ఉదాహరణకి నేను ఇప్పుడు న్యూరో సర్జన్ చూపించాలి, డాక్టర్ సుకుమార్ గారికి కానీ, ఆర్థోపెడిక్ సర్జన్ చూపించాలి, డాక్టర్ అభినందన్ కానీ, వాళ్ళకి చూపించాక వీ డిస్కస్ అమాంగ్ అవర్ సెల్ఫ్స్. మేము డిస్కస్ చేసుకుని పేషెంట్కి ఏంటి బెస్ట్ ఒక డయాగ్నోస్కి వస్తామన్నమాట. ఒక రోగ నిర్ధారణకు వచ్చేసి దాన్ని బట్టి మేము ట్రీట్ చేస్తాం పేషెంట్కి. అది దిస్ ఈజ్ ఇంటర్ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్. ఇక్కడ మేము ఫాలో అవుతాము, బికాజ్ మేమందరం ఒక రూఫ్లో ఉన్నాం, అందరం కలిసి పనిచేస్తాం కనుక ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పేషెంట్ వీ ఫాలో ఇంటర్ డిసిప్లినరీ పెయిన్ మేనేజ్మెంట్. ఇక్కడ అది జరుగుతుందండి. చాలా చోట్ల అది ఉండదు, మల్టీ డిసిప్లినరీ ఉంటుంది, రెఫర్ చేసేస్తారు, వాళ్ళ బాధ్యత అయిపోయింది. ఇక్కడ అలా ఉండదండి. అండ్ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత తన కండిషన్ ఏ విధంగా ఉంది, తను ఏ స్టేజ్లో ఉన్నాడు, దీనికి సర్జరీ అవసరమా లేదా అనేది మీరు ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫస్ట్ థింగ్ పేషెంట్ లోపలికి రాగానే మా ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఎలాగంటే ఎలా నడుస్తున్నాడు, ఆ పేషెంట్ ముఖంలో ఎక్స్ప్రెషన్స్ ఏంటి, బాధ ఉందా లేదా, దీన్ని బట్టి మాకు కొంతవరకు అవగాహన వస్తుంది. దాని తర్వాత పేషెంట్ చెప్పే హిస్టరీలో మాకు సగం తెలిసిపోతుంది పేషెంట్. ఉదాహరణ పేషెంట్ నాకు నడుము నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, వేళ్ళ దాకా వెళ్తుంది అంటే మాకు బ్రాడ్గా ఐడియా వస్తుంది పేషెంట్ ప్రాబబ్లీ దీంతో సఫర్ అవుతున్నాడు. దాని తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అండి, పేషెంట్ పడుకోబెట్టి ఎగ్జామిన్ చేస్తాం, అందులో 90% తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి అయినా కానీ డౌట్ ఉంటుంది మాకు. అలాంటప్పుడే ఒకవేళ మేము సర్జరీ కానీ ఇంజెక్షన్ కానీ ప్లాన్ చేస్తేనే పేషెంట్కి ఎంఆర్ఐ రాయడం కానీ సిటీ స్కాన్ రాయడం కానీ చేస్తాం. ఓన్లీ మందులతోటే నయమయ్యేట్టుగా ఉంటే మేము ఏ ఇన్వెస్టిగేషన్స్ అడగండి. ఉదాహరణకి కొన్నిటికి అడగాల్సి వస్తుంది. ఉదాహరణకి పేషెంట్ డయాబెటీస్ ఉందా లేదా డౌట్ ఉంది, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అనుమానం ఉంది, అట్లాంటప్పుడు రక్త పరీక్షలు చేస్తాం. అదర్వైజ్ ఏం అవసరం లేదండి, వచ్చిన పేషెంట్కి ఎగ్జామ్ చేసేసి 90% ఆఫ్ పేషెంట్స్కి మందులు రాసేసి కొన్ని ఎక్సర్సైజ్ చెప్పేసి అవసరమైతే యోగాలు కానీ ఫిజికల్ థెరపీ కానీ అడ్వైస్ చేసి పంపించేస్తామండి. ఓన్లీ స్పైన్కి మాత్రమే కాదు, మిగతా అన్ని రకాల పెయిన్కి సంబంధించి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ ఉందనేసి విన్నాం, నిజమే అంటారా? అవునండి, అన్ని పెయిన్స్ ఇందాక చెప్పాను. ఉదాహరణకి క్యాన్సర్ పెయిన్స్కి ట్రీట్మెంట్ చేస్తామండి. క్యాన్సర్లో లాస్ట్ స్టేజ్లో పేషెంట్ సఫర్ అయ్యేది పెయిన్ తోటే. అవును, పేషెంట్కి ఎలాగో టెర్మినల్ స్టేజ్లో ఉంటాడు, మనం పెయిన్ లేకుండా పేషెంట్ బతికినంత కాలం ఉండేట్టుగా చూడడం సొసైటీ బాధ్యత, డాక్టర్స్గా పెయిన్ స్పెషలిస్ట్గా మా బాధ్యత. దానికి పేషెంట్కి దాదాపుగా పెయిన్ లేకుండా చేస్తాం మేము. చిన్న చిన్న మెడిసిన్స్ ఇవ్వడం కానీ, కొన్ని న్యూరోలైటిక్ ఇంజెక్షన్స్ అంటాం, అది ఇవ్వడంతో ఆ ఏరియాలో నర్వ్స్ బ్లాక్ చేసేస్తే పేషెంట్ కంప్లీట్లీ లాస్ట్ దాకా కృష్ణారామ అనుకుంటూ గడపచ్చు. అమ్మ అబ్బా అయ్యి అనడం కంటే కృష్ణారామ అనుకుంటూ పేషెంట్ లైఫ్ హ్యాపీగా టిల్ ఎండ్ పేషెంట్ ఉండొచ్చు. రెండవది హెడేక్స్, చాలా హెడేక్స్, అన్ని హెడేక్స్ కూడా న్యూరాలజీకి సంబంధించింది కాదండి. జనరల్లీ పేషెంట్లు ఎట్లా మెంటాలిటీ ఉందంటే ఒక సైడ్ హెడేక్ అంటే మైగ్రేన్ అనుకుంటారు, అట్లా లేదండి.
నెక్ నుంచి వచ్చే హెడేక్స్ కూడా చాలా ఉంటాయి, వాటన్నిటికీ వీ కెన్ ట్రీట్. మైగ్రేన్ కూడా మందులతో తగ్గని మైగ్రేన్ కూడా చిన్న చిన్న ఇంజెక్షన్తో ట్రీట్ చేయొచ్చు. ఇంకా వేరే షోల్డర్ పెయిన్స్ ఉంటాయి, భుజాల నొప్పులు, ఫ్రోజన్ షోల్డర్ అని మీరు అందరు వినండొచ్చు. అట్లాంటి వాటన్నిటికీ ఈజీ ట్రీట్మెంట్, సర్జరీ లేకుండా ట్రీట్మెంట్. మోకాల నొప్పులు, అర్లీ స్టేజ్ మోకాల నొప్పుల్లో మనం సర్జరీ లేకుండా మేనేజ్ చేయొచ్చు. ఇదే రకంగా ఏ నొప్పి అయినా కానీ, ఏ నొప్పికైనా టేల్ బోన్ పెయిన్ ఉంటుంది, చాలామంది పేషెంట్స్ సఫర్ అయిన వాళ్ళకి తెలుసు, చాలా ఘోరంగా ఉంటుంది, అది మనం ట్రీట్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి పోస్ట్ హర్పెటిక్ న్యూరాలజీ అంటాము. హర్పెస్ జోస్టర్ అనే కండిషన్ వచ్చిన తర్వాత అది తగ్గిపోతుంది, పెయిన్ మటుకు చాలా భయంకరంగా ఉంటుంది. పేషెంట్ డ్రెస్ కూడా వేసుకోలేడండి, డ్రెస్ వేసుకుంటే కూడా భయంకరంగా పెయిన్ ఉంటుంది. ఇంకో కండిషన్ వచ్చేసి ఫ్యాంటమ్ లింబ్ పెయిన్ అంటాము. ఎవరికైనా యాంపిటేషన్ అయింది అనుకోండి, ఒక చెయ్యో కాలు తీసేశారు, తీసేసిన తర్వాత కూడా తీసేసిన కాలు చెయ్యి కూడా నొప్పి ఉంటుంది. ఇది కామన్ పబ్లిక్ అర్థం కాదు. ఇది చాలా మందికి ట్రీట్ చేయడం చాలా కష్టం అండి. దీన్ని కూడా ఇక్కడ ట్రీట్ చేస్తాం. ఏ పెయిన్ఫుల్ కండిషన్ అయినా మెడికల్ మేనేజ్మెంట్లో తగ్గని వాటికి అన్నిటికీ ఇక్కడ ట్రీట్ చేయొచ్చు, సర్జరీ లేకుండా ట్రీట్ చేయొచ్చు అండి. ఓకే. అండ్ మీరు మెయిన్ పెయిన్కి సంబంధించిన స్పెషలిస్ట్ అనేసి అంటున్నారు. అండ్ అలాగే మన బాడీ మనకు చెప్తుంది ఏదైనా మనకు సమస్య ఉంది అంటే అది పెయిన్ రూపంలో మనకు తెలియజేస్తుంది. మీరు అన్నట్టు సర్జరీ కాకుండా ఈ పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వగానే పెయిన్ తగ్గిపోయింది అని అంటే మన ప్రాబ్లం కూడా తగ్గిపోయినట్టుగానే అనుకోవచ్చా? అదే ఇక్కడ నేను మీకు ఇందాక క్రానిక్ పెయిన్ గురించి చెప్పాను. ఇంకో కండిషన్ ఇది అక్యూట్ పెయిన్. క్రానిక్ పెయిన్ అంటే మన భాషలో దీర్ఘకాలిక నొప్పులు అంటాం. ఇది అక్యూట్ పెయిన్. అక్యూట్ పెయిన్లో మీరు చెప్పినట్టు అపెండిసైటిస్ ఉంది ఉదాహరణకి, నొప్పి వల్ల అపెండిసైటిస్ ప్రజెంట్ అవుతుంది, అక్కడ నొప్పి ట్రీట్ చేయకూడదు. నొప్పి ట్రీట్ చేయకపోతే ఈ సిమ్టమ్స్ మాస్క్ అయిపోయి పేషెంట్కి రిస్క్ అవుతుంది. క్రానిక్ పెయిన్లో ఏంటంటే క్రానిక్ పెయిన్ అనేది ఒక జబ్బు, క్రానిక్ పెయినే ఒక జబ్బు. అంటే ఆర్థరైటిస్ ఉంది, ఆస్టియోఆర్థరైటిస్, పేషెంట్కి ఏం ప్రాణహాని ఉండదు. మనం ఆర్థరైటిస్ ట్రీట్ చేస్తే పేషెంట్ కంఫర్టబుల్గా ఉంటాడు. అదే అక్యూట్ పెయిన్ ఉంది, ఇప్పుడు వచ్చింది, వాళ్ళు వచ్చింది పెయిన్, అది అక్యూట్ పెయిన్ ఉంటుంది. ఇందాక చెప్పాను హార్ట్ అటాక్ ఉంది, మనం నొప్పిని తగ్గించడం మన ఉద్దేశం కాదు. ఇక్కడ హార్ట్ అటాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలి మనం. ఇక్కడ మనం ట్రీట్ చేసేది ఒకవేళ అక్యూట్ పెయిన్తో వచ్చాడు, ఇవాళ నొప్పితో వచ్చాడు, మేము పేషెంట్ ఎగ్జామిన్ చేసేసి మేము పేషెంట్ చెప్తాను, ఉదాహరణకి చెస్ట్ పెయిన్తో వచ్చాడు, అది హార్ట్ అటాక్ అనుకోండి, మేము డయాగ్నోస్ చేసి వెంటనే కార్డియాలజిస్ట్ రిఫర్ చేసేస్తాం. అపెండిసైటిస్ అనుకోండి, సర్జన్కి పంపించేస్తాం, పేషెంట్ రిక్వైర్ సర్జరీ, అట్లా ఉంటుంది. కానీ క్రానిక్ పెయిన్స్లో వీ కెన్ ట్రీట్ ఆల్ క్రానిక్ పెయిన్స్, ఏం ప్రాబ్లం ఉండదండి. అంటే మనకు పేషెంట్ నొప్పి ద్వారా, మీరు కరెక్ట్ మంచి క్వశ్చన్ అడిగారు మీరు, నొప్పి ద్వారా బయటపడుతుంది ఏదన్నా ప్రాబ్లం ఉందనేది. క్రానిక్ పెయిన్ అనేదే ప్రాబ్లం, అదే డిసీజ్, దాన్ని మనం ట్రీట్ చేయాలి. పవన్ గారు చాలా మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. ఏంటంటే పెయిన్కి సంబంధించి ప్రాబ్లం ఏంటి, దాని సొల్యూషన్ మెయిన్ టార్గెట్ సర్జరీ మాత్రమే కాదు, దానికన్నా ముందు మనము ఒక పెయిన్కి సంబంధించిన ట్రీట్మెంట్ వల్ల కూడా మనం సొల్యూషన్ తీసుకోవచ్చు అని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంప్లెక్స్ స్పైన్ సర్జన్ డాక్టర్ అభినందన్ రెడ్డి గారు. మరి వారితో మాట్లాడతాం. ఈ కాంప్లెక్స్ స్పైన్ సర్జన్ అంటే దీని కిందకి ఏమేమి వస్తాయంటారు? కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ అనగా ఒక 3 లెవెల్స్ కంటే, అంటే 3 వెన్నుముక్కల కంటే ఎక్కువ సర్జరీ ఏదైతే చేస్తామో దాన్ని సాధారణంగా కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ అంటాం. దీంట్లోకి వెన్నుముక్క వంకరగా ఉన్న, వెన్నుముక్క గూనిగా ఉన్న దాన్ని కరెక్ట్ చేయడం, స్ట్రైట్ చేయడము, స్పైన్లో ట్యూమర్స్ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయటము, ఆల్రెడీ స్పైన్ సర్జరీ అయినా ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ రీడూ సర్జరీ అంటాం, అది చేయటము, ఆస్టియోపోరోసిస్ వల్ల మల్టిపుల్ లెవెల్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఎముకలు ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి డీల్ చేయటం, ఇవన్నీ కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ పరిధిలో వస్తాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, వెన్నుముక్క వంకర ఉన్న వాళ్ళు అండ్ 60 అండ్ అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళల్లో మల్టిపుల్ లెవెల్స్లో స్పైన్కి సంబంధించి ఇబ్బంది ఉన్న వాళ్ళల్లో చేయడము కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ కిందకి వస్తుంది. సో ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ మీరు చెప్తున్న దాన్ని బట్టి. అంటే చిన్నపిల్లలు కావచ్చు, 60 అబోవ్ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ చేసిన వాళ్ళకి మళ్ళీ చేయడము, ట్యూమర్ ఉన్న వాళ్ళు, ఇవంతా చాలా రిస్క్తో కూడుకున్న సర్జరీస్ కదా. మరి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఆ టైంలో? స్పైన్ సర్జరీ అనగానే నార్మల్గా పీపుల్కి కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ, కాంప్లెక్స్ సిట్యుయేషన్స్, సర్జరీ అంటే కాళ్ళు పడిపోతాయి అని అపోహలు చాలా ఉన్నాయి. ఎస్, స్పైన్ సర్జరీ అనేది డెలికేట్ సర్జరీ, కాంప్లెక్స్ సర్జరీ. కానీ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు చేస్తే, కరెక్ట్గా చేసిన వాళ్ళు చేస్తే దేర్ ఆర్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్. అంటే చాలా మంచిగా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. జనాలకి అపోహ పోవాలి అనేది మన ఒక మెయిన్ ముఖ్యం. కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ అనగానే భయపడిపోకుండా పేషెంట్స్కి అసలు ఏం ప్రాబ్లం ఉందనేది మనం చెప్పి దాన్ని ట్రీట్ చేయగలుగుతామా చేయలేమా అని చెప్పి మనం ముందుకు వెళ్తే సక్సెస్ఫుల్ అవుతుంది.
రైట్, ఇప్పుడు మీరు ఒక పేషెంట్కి సర్జరీ చేయాలనుకుంటే ఏమేమి తీసుకుంటారంటే తనకు బీపీ షుగర్ లాంటివి ఉన్నా లేకపోతే అదర్ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే దీనికి అలాంటివి ఏం అవసరం లేదా? బీపీ షుగర్ ఉండడం వల్ల మార్జినల్లీ రిస్క్ పెరుగుతుంది తప్పిస్తే స్పైన్ సర్జరీ చేయకుండా ఉండొద్దు అనేది అయితే ఏమీ లేదు. అందరికీ స్పైన్ సర్జరీ చేయొచ్చు, దాంట్లో ఎటువంటి సమస్య లేదు. రిస్క్ స్ట్రాటిఫికేషన్ అనేది మనం చేసుకున్నాక అనెస్థెటిస్ట్తో మాట్లాడుకున్నాక మనం ఖచ్చితంగా స్పైన్ సర్జరీ చేయొచ్చు. 99% మనం సర్జరీ చేసుకోవచ్చు. ఆ 1%లో మరీ ఏజ్ ఎక్కువ ఉన్నా, మరీ కాంప్లికేటెడ్ అదర్ రిలేటెడ్ కండిషన్స్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వీళ్ళకి మనం రిస్క్ స్ట్రాటిఫికేషన్ చెప్పాక పేషెంట్లు ఒప్పుకుంటే ఎస్ వాళ్ళల్లో కూడా మనం చేయొచ్చు. ఓకే, అండ్ చాలామంది తమ కండిషన్ వాళ్ళకి అర్థం అవుతున్నా కూడా దీనికి తప్పదు సర్జరీ అనేది చేయించాల్సిందే అని తెలిసినా కూడా చాలామంది భయపడిపోతూ ఉంటారు. దానికి మెయిన్ మీరు అన్నట్టు అపోహ ఏంటంటే ఈ సర్జరీ చేస్తే ఏమైపోతుందో ఏమో, ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుందో ఏంటో అనేసి భయపడిపోతూ ఉంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? స్పైన్ సర్జరీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఈజ్ సేఫ్ సర్జరీ. నార్మల్గా అన్ని భాగాలకు ఎలా అయితే సర్జరీ చేసుకుంటామో స్పైన్ సర్జరీ కూడా కరెక్ట్ పద్ధతిలో చేస్తే, కరెక్ట్ ట్రైనింగ్ ఉన్న సర్జన్స్తో చేయించుకుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ 100% సేఫ్. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అనేది అవుతుంది. ఒకప్పుడు చేయలేకపోవడం వల్లనో పరికరాలు లేకపోవడం వల్లనో స్పైన్ సర్జరీ ఫెయిల్ అయిన అవకాశాలు చాలా ఉండేవి, అయ్యాయి. బట్ ప్రస్తుతం మారుతున్న కాలంలో వీ హ్యావ్ దట్ ఎక్విప్మెంట్, వీ హ్యావ్ దట్ ట్రైనింగ్, వీ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్. ఏదైతే స్పైన్కి ఎందుకు ఇలా అవుతుంది, పేషెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఏంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏం చేస్తే బెటర్ అవుతుందని మనం చెప్పి చేయగలుగుతున్నాం. కాబట్టి రియలిస్టిక్ గోల్స్ అనేది వాళ్ళకి ఇస్తాం. మీకు దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, ఇది చేస్తే బెటర్ అవుతుంది, ఇది చెప్పి మనం చేస్తే పేషెంట్లు అర్థం చేసుకోగలుగుతారు. సక్సెస్ రేట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఓకే, ఎక్విప్మెంట్ అన్నారు, రైట్, దానికి వద్దాం. మిగతా హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే మన ఏషియన్ స్పైన్లో ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, అంటే ట్రీట్మెంట్లో ఎలాంటి నూతన పద్ధతులు మీరు పాటిస్తారు? ఏషియన్ స్పైన్కి వచ్చేసరికి వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీస్ అట్ ప్రజెంట్ ఇన్ హైదరాబాద్. ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ అనేది చాలా ముఖ్యం ఎనీ సర్జరీకి. ఎస్పెషల్లీ స్పైన్ సర్జరీకి వచ్చేసరికి మనకు ఓటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి, అన్ని పరికరాలు మనం సమకూర్చుకోవడానికి, ఎవ్రీథింగ్ అట్ హ్యాండ్ ఉండడానికి మనకు చాలా ఇంపార్టెంట్. ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో మనకి ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న దాంట్లో బెస్ట్ ఓటీ ఉంది, ఓటీ కాంప్లెక్స్. మనకి కాంప్లెక్స్ స్పైన్ సర్జరీ, పీడియాట్రిక్ అంటే చిన్నపిల్లలు చేసే స్పైన్ సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ, వీటన్ని చేసుకోవాలనుకుంటే న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అంటాం. సో వీ హ్యావ్ దట్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ పెట్టి మనము అన్ని వేళల్లో డ్యూరింగ్ ద ప్రొసీజర్ అంటే స్పైన్ సర్జరీ అవుతున్నంత వరకు మనం న్యూరో మానిటరింగ్ చేస్తూ ఉంటాం. అంటే నరాలు ఎంతవరకు పని చేస్తున్నాయి అనేది మనం కంటిన్యూస్గా చేసుకుంటాం. అది మన దగ్గర ఉంది. ఎండోస్కోపిక్ సూట్, దట్ ఈస్ ఫస్ట్ టైం ఫర్ ఇన్ ఇండియా ఇన్ హైదరాబాద్ వీఆర్ హ్యావింగ్ దట్ ఎండోస్కోపిక్ సూట్. ఓకే, అది మన దగ్గర ఉంది ఇక్కడ, లేటెస్ట్ టెక్నాలజీ. అండ్ మనం కంపేర్ చేసుకుంటే ఏదైనా చిన్న చిన్న సర్జరీస్ చేస్తేనే కొన్ని మంత్స్ బెడ్ రెస్ట్ అనేది కంపల్సరీ కావాలంటారు. అలాంటిది మనకి మెయిన్ బ్యాక్ బోన్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఏదైనా సర్జరీ అయిందంటే కొన్ని నెలలు కాదు కదా, మేబీ ఒక 1 year 2 years రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది అనేసి చాలామంది కూడా ప్రాసెస్లోకి వెళ్ళరు. మరి ఏషియన్ స్పైన్లో వచ్చేసి విత్ ఇన్ 1 dayలో క్యూర్ అయిపోతారు అనేసి విన్నాము. సో అది ఎలా సాధ్యం? డెఫినెట్లీ కండిషన్ బట్టి ఉంటుంది. బట్ 99% ప్రాబ్లమ్స్కి ఇవాళ సర్జరీ అవుతే విత్ ఇన్ 24 hours పేషెంట్ లేచి నిల్చొని నడుస్తారు. దట్ గ్యారంటీ వీ కెన్ గివ్ డిపెండింగ్ ఆన్ ద కండిషన్. అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఆఫ్టర్ సర్జరీ ఒక 3 to 6 weeks మనం జనరల్గా చెప్పే కండిషన్స్కి 3 to 6 weeks మనము కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆఫ్టర్ 6 weeks యూ క్యాన్ గెట్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. ముందు ఏం సర్జరీ కానట్టు మీ నార్మల్ లైఫ్లోకి, నార్మల్ వర్క్లోకి, డ్రైవింగ్లోకి, ఆఫీస్ వర్క్లోకి విత్ ఇన్ 6 weeks మీరు వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ అభినందన్ గారు. స్పైన్ సర్జరీలో మీరు మరిన్ని సక్సెస్ ఆపరేషన్స్ చేసి చాలామంది పేషెంట్స్కి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
స్పైన్ ప్రాబ్లంకి సర్జరీ మాత్రమే కాదు అండ్ ట్రీట్మెంట్ మాత్రమే కాదు, దానికన్నా ముందు ప్రీవెంట్ గా కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా మనము ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడొచ్చు అనేసి చెప్తున్నారు ప్రముఖ యోగా థెరపిస్ట్ డాక్టర్ సుభద్ర గారు. మరి వారితో మాట్లాడదాం. హలో అండి. ఎస్, మనం చెప్పండి, చాలా మంది స్పైన్ ప్రాబ్లం అంటే హాస్పిటల్కి వెళ్ళిపోవడం, దానికి సంబంధించిన మెడిసిన్ వాడేయడము, లేకపోతే ఇంజెక్షన్స్ వేసేసుకోవడము, లేకంటే సర్జరీకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో దానికన్నా ముందు ప్రీవెంట్గా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేసి మీరు అంటున్నారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? మీరు చెప్పినట్టు ఇటువంటి సిమ్టమ్స్ అన్నీ వచ్చే ముందు కూడా చాలా ఎర్లీగానే మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. చిన్న చిన్న మస్కులర్ పెయిన్స్ అని, లేదా చిన్నగా జాయింట్ పెయిన్ అని, అలాంటప్పుడే కనుక ప్రాపర్ ప్రాక్టీసెస్ చేసినట్లయితే, ప్రాపర్ యోగా ప్రాక్టీసెస్ చేసినట్లయితే ఫర్దర్గా అది వర్టెబ్రా మీద కానీ లేదా వేరే జాయింట్ పైన కానీ లోడ్ వేయకుండానే దాన్ని అరెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఇనీషియల్గా ఇగ్నోర్ చేసి పెయిన్ కిల్లర్స్ వాడేసి లేదంటే ఏదో ఆ మెకానికల్ ట్రీట్మెంట్స్కి వాడుతూ ఉన్నప్పుడు ఫర్దర్ డీజనరేషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద స్పైనల్ ఇష్యూస్లో యాక్చువల్గా స్పైనల్ కార్డ్లో ఇష్యూస్ లేకపోవచ్చు. జనరల్లీ పారాస్పైనల్ మసిల్స్ వరకునే ప్రాబ్లం ఉండే అది మేజర్ ఇష్యూగా వాళ్ళు పరిగణించవచ్చు. ఓకే, అటువంటి దానికి చిన్న చిన్న మూమెంట్స్ యోగా టెక్నిక్స్ చేస్తూ ఉంటే జనరల్లీ చాలా ఫాస్ట్గా 1 or 2 monthsలోనే వాళ్ళు రిలీవ్ అయిపోతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్, ఈ స్పైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి రీజన్ ఏంటో కూడా ఆలోచించుకోవాలి. ఒక సిస్టమ్ దగ్గర ఎక్కువ కూర్చోవడమా, లేదా అంటే బరువులు ఎత్తడం ఏమైనా ఉంది, ఇవన్నీ చూసుకొని ఏమైనా స్పైనల్ ఇష్యూస్ అంటే మనకి స్పైన్ అనేది ఒక చక్కని కర్వేచర్స్ తోటి వస్తుంది. ఆ కర్వేచర్ మెయింటైన్ అవుతుందా లేదా, లేదా కంజనటల్గానే నా కర్వేచర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేదా అనేది ఎర్లీగానే తెలుసుకుని దానికి తగ్గట్టుగా స్ట్రెంథనింగ్, స్ట్రెచింగ్ ఇవన్నీ యోగా ప్రాక్టీస్ ద్వారా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సుభద్ర గారు, ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇంకా తప్పదు, సర్జరీ కంపల్సరీ చేయాలి అన్న తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసి డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో అందులో మనం యోగా చేయొచ్చు అంటారా? సర్జరీ అని డిసైడ్ చేసిన తర్వాత కూడా ఒక నడక మారిపోతుంది. సర్జరీ స్టేజ్కి వచ్చింది అంటే నాది నడుము సర్జరీ కావచ్చు, సర్వైకల్ సర్జరీ కావచ్చు, నడక మారిపోతుంది, కూర్చునే విధానం మారిపోతుంది. సో సర్జరీ క్విక్గా రికవరీ అవ్వాలంటే సర్జరీకి ముందు కూడా యోగా ప్రాక్టీసెస్ చేస్తున్నట్లయితే లైక్ ప్రాణాయామ టెక్నిక్స్ కానీ, సింపుల్ మూమెంట్స్ కానీ, ఎక్కడైతే ఎక్సెసివ్గా మనకి ఆ నర్వ్ కంప్రెషన్ ఉందో ఆ ఏరియాను వదిలేసి మిగతా మసిల్స్ని కనుక మనం యాక్టివ్ చేసుకుంటా ఉంటే పోస్ట్ స్పైనల్ సర్జరీ రికవరీ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అలానే సర్జరీ అయిన తర్వాత రఫ్లీ అబౌట్ a month or 1.5 months డాక్టర్ గారు చెప్తారు. ఈలోగానే మన ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో అయితే చాలా ఎర్లీగానే ఫిజియోథెరపిస్ట్ కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తారు. Day 1, Day 2 నుంచే స్టార్ట్ చేస్తారు. సో ఈ నడక నడుస్తూ ఉంటారు అండ్ దెన్ చిన్న చిన్న మూమెంట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. రఫ్లీ అబౌట్ 1.5 months తర్వాత ఎక్కడన్నా కొంచెం స్టిఫ్నెస్ ఉన్నా కూడా వాళ్ళు మన దగ్గరకు వస్తారు ఇక్కడ ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో. వాళ్ళకి క్రమక్రమంగా చిన్న చిన్న మూమెంట్స్ నుంచి పోస్చర్స్ అన్నీ మళ్ళీ చేస్తూ ఉంటే అండ్ ఈ యోగా పోస్చర్స్ అనేది కూడా వాళ్ళ కర్వేచర్ని బట్టి, వాళ్ళ లెంత్ ఆఫ్ స్పైన్ బట్టి అండ్ గెయిట్ని బట్టి కూడా మార్చుకుంటూ ఉంటాం. చేస్తూ ఉంటే ఫర్దర్ మళ్ళీ ఫ్యూచర్లో ఇంకోసారి ఇష్యూ అయ్యే అవకాశం రాకుండా ఉంటుంది. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద సెకండరీ ప్రివెన్షన్. వేరేస్ ప్రైమరీ ప్రివెన్షన్ అంటే అసలు ఇక్కడ వరకు ఎందుకు ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారనుకోండి, లాంగ్ అవర్స్ ఆఫ్ సిట్టింగ్ లో కూడా ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా ఎక్కువసేపు కూర్చోలేకపోవచ్చు, లేదా ఇలా స్లోచ్ అయిపోతారు, లేదా పడుకొని చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయిన తర్వాత పడుకొని చేయడం లేదా నేల మీద కూర్చొని బోర్లా పడుకొని ఈ రకరకాల చాలా మంది కూర్చోవడమే కాకుండా ఎక్కువ జర్నీ చేయడము, స్టాండింగ్ లో ఉండడం ఇవి కూడా ఉంటాయి కదా. ఈ స్ట్రెస్ ఇంజరీ అంటాం. ట్రావెల్ చేసి 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 కొంతమందికి లంబర్ రీజన్ లో స్ట్రెయిన్ పడుతుంది, లేదా సడన్ జర్క్స్ అయిపోతున్నప్పుడు సర్వైకల్ రీజన్ లో పడుతుంది. సో ఇలా జరిగే అవకాశం ఉంది. లేదా నేను వృత్తిరీత్యా ఈ విధంగా కూర్చోవాల్సి వస్తుంది, లేదా ఈ విధంగా ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి ప్రివెంటివ్గానే కనుక వాళ్ళు ఆ స్పైనల్ కార్డ్ని సపోర్ట్ చేసే మసిల్స్ని స్ట్రెంగ్త్ చేసుకోగలిగితే they can lead a very normal life. So always prevention is very easy. So మన హాస్పిటల్లో డాక్టర్ సుకుమార్ గారు కానీ మిగతా టీం అందరూ కూడా ప్రమోట్ చేసేది ఏంటంటే ట్రై టు ప్రివెంట్. సో ఇక్కడ మన దగ్గర ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ అండ్ దెన్ క్యూరేటివ్ ఆస్పెక్ట్స్లో కూడా సెకండరీ ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్ ఎనీ సర్జరీస్ని కూడా మనం డిజైన్ చేసుకుంటాం. అగైన్ యోగా పోస్చర్స్ అనేటప్పటికి శీర్షాసనం అండి, సర్వాంగాసనం, మాకు స్పైన్ ఇష్యూస్ ఉన్నాయి కదా అని అనుకుంటారు. సో ఆసనాల్లో చాలా రకాలు ఉన్నాయి అండ్ ప్రతి ఆసనం కూడా ఆ వ్యక్తి యొక్క హైట్ని బట్టి, వెయిట్ని బట్టి, కుర్చీలో కూర్చొని చేయాలా, మంచం మీద చేయాలా, ఫ్లోర్ మీద చేయాలా, ఏదైనా ప్రాప్ యూజ్ చేసుకుని కూడా వాళ్ళని పెయిన్ రిలీవ్ చేయొచ్చు అనేది ఇట్స్ కస్టమైజ్ చేయగలిగితే కనుక చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఉంటుంది. ఓకే,
రైట్ అండి. బేసిక్గానే చాలా అంటే మెంటలీ కావచ్చు, ఫిజికలీ కావచ్చు, దీనికి ఆరోగ్య సూత్ర యోగా అనేసి అంటూ ఉంటారు. సో అది చాలా వరకు హెల్ప్ అవుతుంది యోగా కూడా. సో అట్ ద సేమ్ టైం స్పైన్కి సంబంధించి కూడా ప్రీవియంట్గా కానీ ఆఫ్టర్ సర్జరీ తర్వాత కూడా యోగా అనేది ఒక నిజంగా బెస్ట్ మెడిసిన్ అనేసి చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిందే. థ్యాంక్ యూ సో మచ్ సుభద్ర గారు. నరేష్ కుమార్ గారు, ఏషియన్ స్పైన్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే ఏం చెప్తారు? మహేశ్వరి గారు, ముఖ్యంగా ఈ ఏషియన్ స్పైన్ హాస్పిటల్ అనే స్పెషాలిటీ స్పైన్ అండ్ పెయిన్ కేర్ని సమాజంలో అందరికీ అందుబాటులో తేవాలని ఈ యొక్క సంస్థని ముఖ్యంగా స్టార్ట్ చేయడం జరిగింది. జీవన ప్రయాణంలో చాలా మార్పులు, జీవిత విధానంలో మార్పులు, దీర్ఘకాలికంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఈరోజు మనం చూసుకుంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తున్న బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, అలానే స్పైన్ ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్కి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ ఒకటి ఉండాలి. దాని మీదనే దృష్టి పెట్టి సో దట్ సమాజంలో ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ట్రీట్మెంట్ని అందించాలి అని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ప్రారంభించబడింది. మా యొక్క ఏషియన్ స్పైన్ హాస్పిటల్ ప్రత్యేకత ఏంటంటే ఒక స్పైన్ స్పెషలిస్ట్ టీము, పెయిన్ స్పెషలిస్ట్ టీము ఒకరికొకరు కలిసి పనిచేయడము. ఒక పేషెంట్కి ఒక సమస్యతో వచ్చినప్పుడు దాన్ని సరైన విధానంగా డయాగ్నోస్ చేసి దాని ఒక సొల్యూషన్తో పేషెంట్కి సొల్యూషన్ ఇచ్చి ఒక రుగ్మతను ట్రీట్మెంట్ ద్వారా ప్రొవైడ్ చేయడము. దానికోసము అత్యంత ప్రత్యేకత ఏంటి అంటే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫుల్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనే ఒక టెక్నాలజీని 4K అడ్వాన్స్డ్ ఇమేజింగ్ విజువలైజేషన్ టెక్నాలజీని ఒక చిన్న ఘాటుతో స్పైన్కి వచ్చే డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఎలాంటి వాటికి చిన్న ఘాటుతో చేసే ఒక ప్రత్యేకతమైన ఒక టెక్నాలజీని ఏషియన్ స్పైన్ హాస్పిటల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా డాక్టర్ సుకుమార్ గారు ఇండియాలో అతి కొద్ది మందిలో మన సౌత్ ఇండియాలో చేస్తున్న న్యూరో సర్జన్ ఈ యొక్క ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీలో ఈ యొక్క ట్రీట్మెంట్ని అందించడం జరుగుతుంది. అలానే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ట్రీట్మెంట్గా టెక్నాలజీతో ఇవ్వడం జరుగుతుందో అలానే దాన్ని ఒక ట్రైనింగ్ సెంటర్ కూడా ఇక్కడ స్టార్ట్ చేసాం. మరింతమంది సర్జన్స్కి ఈ యొక్క ఎండోస్కోపిక్ సర్జికల్ విధానం మీద ట్రైనింగ్ ఇవ్వాలని, దాంతోపాటుగా ఒక పేషెంట్స్కి చాలామందికి ప్రాబ్లం ఉండి ఒక స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండి వచ్చి ట్రీట్మెంట్ ఎలానో దానికంటే ఎక్కువ మందికి దీన్ని ఒక ప్రివెంటివ్ స్పైన్ కేర్ని కూడా ప్రోత్సహించాలని సమాజంలో. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మన అందరికీ తెలుసు. బట్ దాన్ని పాటించడంలో ఎక్కడో అక్కడ మనము నెగ్లెక్ట్ చేస్తున్నాం. సమాజంలో ప్రతి ఒక్కరము మనం కూర్చునే విధానం కానీ మనము పాటించాల్సిన శరీర నియమాలు కానీ చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాం. వాటిపైన సమాజంలో చాలామందికి అవగాహన కల్పించాలని ఒక హెల్దీ స్పైన్ ఒక క్యాంపెయిన్ కూడా చేసి ప్రివెన్షన్ ఒక సైడ్ చేసుకుంటూ ట్రీట్మెంట్ని ఎవరికైతే ఇబ్బంది చాలా ఎక్కువ ఉందో వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలని అట్లా సో రెండు విధాలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ యొక్క బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ని నిర్మూలించి దాన్ని ప్రివెంట్ చేయాలని ఒక సంకల్పంతో ఈ యొక్క సంస్థను స్టార్ట్ చేయడం జరిగిందండి. అలాగే పేషెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా అవసరం. అంటే మన సక్సెస్ ఎంతవరకు సాధించాము అన్నది వాళ్ళ ఫీడ్బ్యాక్ ద్వారానే తెలుస్తుంది. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? చాలా సంతోషం ఏంటంటే ఈ యొక్క మారుతున్న కాలంలో మోడర్న్ మెడిసిన్లో ఏంటంటే ఒక స్పెషాలిటీ ఫోకస్కి చాలామంది చూస్తున్నారండి. సో మాది ఒక స్పెషాలిటీ సెంటర్ కాబట్టి చాలామంది పేషెంట్స్ స్పెసిఫిక్ స్పైన్ ప్రాబ్లమ్స్ అంటే ఏషియన్ స్పైన్కి వెళ్ళాలి అనే ఒక దృక్పథంతో వస్తున్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే మీరు పేషెంట్కి ఒక డయాగ్నోసిస్ కానీ మెడికల్ కేర్ కానీ ట్రీట్మెంట్ కానీ కాకుండా
వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైన ఒక వాతావరణము, వాళ్ళకు ఒక మంచి అనుభూతిని కల్పించే విధంగా చేస్తున్నాము. పేషెంట్ ఒకసారి ఇక్కడికి వచ్చి ఎలాంటి ఇబ్బందికైనా వాళ్ళకి ఇక్కడ ఒక హోలిస్టిక్ స్పైన్ కేర్, ఒక పెయిన్ కేర్ అనేది కల్పించాలి. అంటే ఒక పేషెంట్ ఒక బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్తో వచ్చినప్పుడు వాళ్ళు ఒక స్పెషలిస్ట్ని కన్సల్ట్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉంది, అది ఫిజియోథెరపీతో గానా, యోగాతో గానా, మెడికల్ మేనేజ్మెంట్తో గానా, ఒక పెయిన్ ఇంజెక్షన్స్తో గానా, లేదా చివరిగా సర్జరీ అవసరం ఉంటేనే చేయడం వల్ల వాళ్ళు చాలా ఏంటంటే ఒక పర్సనలైజ్డ్ స్పైన్ కేర్ వాళ్ళకి ఇక్కడ దక్కుతుందనే ఒక అనుభూతిని వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. మా ఒక లక్ష్యం కూడా ఏంటంటే ఎక్కువ మందికి వచ్చే వాళ్ళకి సరైన పద్ధతిలో వాళ్ళకి డయాగ్నోసిస్ కానీ ట్రీట్మెంట్ కానీ చేసి ఓవరాల్గా వాళ్ళ ఒక మంచి ఎక్స్పీరియన్స్ని ఇక్కడ మేము కల్పించాలని అనుకుంటున్నాము. దాంట్లో భాగంగా చాలామంది ఇప్పటి వరకు ఒక 2000 మంది వరకు మమ్మల్ని సంప్రదించడం జరిగింది. దాంట్లో చాలా మట్టుకు వరకు లోటుపాట్లు ఉండవని నేను అనను, బట్ చాలా మట్టి వరకు ఇక్కడ ఒక మా స్పైన్ ప్రాబ్లమ్స్కి, మా యొక్క పెయిన్ ట్రీట్మెంట్కి ఇక్కడ సరైనగా మాకు ట్రీట్మెంట్ లభిస్తుంది, సరైన అవగాహన కూడా మాకు కల్పించడం జరుగుతుంది అనే ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది. మా ఒక బాధ్యత దీంతో మొదలైంది. ఇంకా ముందు ముందు కూడా ప్రతి ఒక్క పేషెంట్ వాళ్ళకి ప్రాబ్లం రాకుండా చేయడం ఎలానో అలానే ప్రాబ్లం వచ్చే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీ చేయించుకున్న సర్జరీ తర్వాత కూడా పోస్ట్ సర్జరీ కూడా వాళ్ళు ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి అని ఒక అవగాహన కల్పించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చాలా తక్కువ టైంలోనే ఏషియన్ స్పైన్ అనేది మంచి సక్సెస్ రేట్ని సాధించింది. థ్యాంక్ యూ సో మచ్ నరేష్. థ్యాంక్ యూ అండి. రైట్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఏషియన్ స్పైన్ యొక్క చైర్మన్ మరియు అలాగే ఫౌండర్ డాక్టర్ సుకుమార్ సురా గారు. మరి వారితో మాట్లాడతాం. హలో డాక్టర్ గారు. ఇది ఏషియన్ స్పైన్ స్థాపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే చాలా ఉన్నాయి ఇప్పటికే స్పైన్కి సంబంధించిన హాస్పిటల్స్, దీనికి దానికి ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్తారా? మీరు చూస్తే దేశంలో అన్ని దగ్గరలో మన చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు స్పైన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ అన్నీ ఒకే ఆల్ అండర్ ద వన్ రూఫ్ అనేది లేదు. అంటే ఏంటంటే మన పేషెంట్ పెయిన్తో వచ్చినప్పుడు హాస్పిటల్కి వాళ్ళని చూసి డయాగ్నోసిస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ట్రీట్మెంట్ రాస్తాం. ట్రీట్మెంట్ రాసినప్పుడు ఒకసారి మనం ఫిజియోథెరపీకి పంపిస్తాం, ఒకసారి పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళని పంపిస్తాం, కొన్నిసార్లు మనం ఆర్థోపెడిషన్ దగ్గర పంపిస్తాం, కొన్నిసార్లు మనం సర్జరీ అని చెప్తాం. సో ఇవన్నీ మనం చెప్పినప్పుడు ఆయా డిపార్ట్మెంట్లు అనేది చాలా దగ్గరలో అన్నీ ఒక దగ్గరే ఉండవు. సో వి థాట్ ఆల్ అండర్ ద వన్ రూఫ్ 360 డిగ్రీ స్పైన్ కేర్ అనేది ఒకటి మనం తీసుకొద్దామని చెప్పేసి ఇది ఒక ఎక్స్క్లూజివ్గా సింగిల్ సెంటర్గా, అంటే స్టాండ్ అలోన్ సెంటర్గా మనం దీన్ని నిర్మించబడింది. సో నెక్స్ట్ ప్రత్యేకత ఏంటంటే మన ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్కి ఇది ఇండియాలో మొట్టమొదటిగా మన స్టాండ్ అలోన్ సెంటర్ వేర్ మనం ఈ ప్రత్యేకంగా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ దానికి మనం స్టాండ్ అలోన్ సెంటర్గా మనం దీన్ని స్టార్ట్ చేసాము. సో ఈ రెండు ప్రత్యేకతలు, ఒకటి ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ డెడికేటెడ్ సెంటర్, రెండవది పెయిన్ మేనేజ్మెంట్ నుంచి ఫిజియోథెరపీ నుంచి యోగా థెరపీ నుంచి సర్జరీ వరకు ఆల్ అండర్ ద వన్ రూఫ్ అండ్ వెల్నెస్ సెంటర్, ఇవన్నీ కలిపి మనం ఒక రూఫ్ కింద తీసుకొచ్చాము ఈరోజు. అదే మన ఒక సెంటర్కి ప్రత్యేకత. డాక్టర్ గారు, మీకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ సక్సెస్ రేట్ ఎలా ఉందో చెప్తారా? గత 10 ఏళ్ళుగా నేను ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ చేస్తున్నాను. సో 2012లో మొట్టమొదటిసారిగా నేను కొరియాకి వెళ్ళి ట్రైన్ అయ్యాను. దాని తర్వాత జర్మనీకి వెళ్ళడం అయింది, యుఎస్ఏ వెళ్ళడం అయింది. దాని తర్వాత ఇండియాలో కూడా కొన్ని సెంటర్స్లో ట్రైన్ అయ్యాను. సో ట్రైన్ అయిన తర్వాత మనం స్టార్టింగ్లో
ఈ టెక్నాలజీ అంతగా అడ్వాన్స్ లేకుండేది. అప్పుడు అందుకే అందరికీ ఎండోస్కోపిక్ సర్జరీ అంటే ఒక భయం, సర్జరీ కంప్లీట్ కాదు అని ఒక భయాలు ఉండేవి. గత 7 to 8 years చూస్తే మనం టెక్నాలజీ చాలా మారింది. దీనికే అని ప్రత్యేకంగా ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఎండోస్కోపీ ద్వారా 80 to 90% ఆఫ్ స్పైన్ సర్జరీస్ చేయగలుగుతున్నాము. అండ్ సక్సెస్ రేట్ ఓవర్ ఇయర్స్ అది చాలా మారింది. ఇప్పుడు మనం సర్జరీ, ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ మనం అట్లీస్ట్ మనకి 90 to 95% సక్సెస్ రేట్ ఉంది. పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. ఒక సేమ్ డే కానీ నెక్స్ట్ డే కానీ వెళ్ళిపోతున్నారు. స్కార్ చాలా తక్కువగా ఉంటుంది, మజిల్ డ్యామేజ్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల పేషెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. దాంతోపాటు మనం ఇప్పుడు 10 yearsగా మనం ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే 2000 సర్జరీస్ మనం రీసెంట్గా ఎండోస్కోపీలో కంప్లీట్ చేశాము. సో ఈ యొక్క ఎక్స్పీరియన్స్తో మన రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ అవర్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్ వేర్ వీఆర్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఆన్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ సెంటర్ అరౌండ్ ద వరల్డ్. అండ్ స్పైన్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. మెయిన్ వాళ్ళకి కావాల్సింది అవేర్నెస్. ఇప్పటికే మీరు చాలా కార్యక్రమాలు కూడా చేశారు అవేర్నెస్ తీసుకురావడానికి. ఇంకా ఫర్దర్గా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది? ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక భయం ఏంటంటే నడుము నొప్పి వచ్చింది, వెన్ను నొప్పి వచ్చింది లేదా మెడ నొప్పి వచ్చింది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే సర్జరీ అని చెప్తారు అని భయంతో వాళ్ళు ఏ మెడికల్ షాప్కి వెళ్ళడమో ఏదో లోకల్ నాటు వైద్యం తీసుకోవడమో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు ఉండే టెక్నాలజీ చూసి మనం దీన్ని ఆద్యంలోనే మనం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఎంఆర్ఐ గాను ఎక్స్రే గాను చేసుకొని దాంట్లో ఉండే ప్రాబ్లం మనం స్టార్టింగ్లోనే తెలుసుకుంటే ప్రతి ఒక్క నొప్పికి సర్జరీ అవసరం లేదు. లిటరేచర్లో కూడా చాలా రాసింది 90% ఆఫ్ ద బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ మనం మందులతో, ఎక్సర్సైజ్తో, రెస్ట్తో దాన్ని నిర్మూలించవచ్చు. ఓన్లీ 10% ఆఫ్ ద పేషెంట్స్ ఇవన్నీ చేసినా తగ్గకపోతే వాళ్ళకి మనం ఏదో ఒక ప్రొసీజర్ అంటే పెయిన్ మేనేజ్మెంట్ రూపంలో ఇంజెక్షన్ రూపంలోనూ లేదా సర్జరీ రూపంలోనూ మనకి అవసరం ఉంటుంది. సో 90% పీపుల్కి మనకి సర్జరీ అవసరం లేదు. సో కామన్ మిత్ ఏంటంటే ఈ సర్జరీ చేస్తే కాళ్ళు పడిపోతాయి, మన ప్యారలైజ్ అయిపోతాం, ఇంక పనికి రాము అని ఒక భయం అందరిలో ఉంది. సో దానికి మనం ఇప్పుడు చాలా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేస్తున్నాము. సో అర్లీ డయాగ్నోసిస్ ద బెటర్, సో దట్ మనం చిన్న స్టేజ్లోనే మన లైఫ్ స్టైల్ మార్చుకొని సింపుల్ ఎక్సర్సైజెస్, పాస్చర్ చేంజెస్, పాస్చర్ కరెక్షన్, గుడ్ హ్యాబిట్స్తోనే మనం చాలా మటుకు మనం ఈ సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. సర్జరీ అవసరం, అత్యవసరం అనే వాళ్ళకి మనకిప్పుడు ఈ లేటెస్ట్గా ఎండోస్కోపీ రావడంతో ఆ భయం కూడా వెళ్ళిపోయింది. అంటే మనకి పెద్ద పెద్ద ఘాటుతో కండరాలు డ్యామేజ్ అవ్వడం, నరాలు డ్యామేజ్ అవ్వడం, ఆపరేషన్ తర్వాత కాళ్ళు పడిపోవడం, ఇలాంటి భయాలు కూడా ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మనం దాన్ని కూడా దూరం చేయొచ్చు. సో దట్ మనకి సేఫ్ సర్జరీ అండ్ ఫాస్టర్ రికవరీ వైపు ఈ ఎండోస్కోపీ చాలా హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఈ ప్రజల్లో ఉండే భయం ఏదుందో దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనకి ఒక సొల్యూషన్ ఉంది. అండ్ దాంట్లో 90% ఆఫ్ ద టైం సర్జరీ అవసరం లేదనేది మనం ఇప్పుడు మన ఒక అందరికీ చెప్పబడుతుంది. ఒక పేషెంట్ ఒక హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా ఒక భరోసాను కోరుకొని వెళ్తాడు. అలా ఏషియన్ స్పైన్కి వచ్చే పేషెంట్కి మీరు ఎలాంటి భరోసా ఇస్తారు? ఇంతవరకు చెప్పినట్టు మనం ఇప్పుడు ఫస్ట్ ఒక భయాన్ని మనం ఇక్కడ తీసేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒక టీమ్ అప్రోచ్ ఉంది. పేషెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని మనం క్లినికల్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళని ఒక మెడ నొప్పి ఉందా, నడుము నొప్పి ఉందా, వీళ్ళకి కండరాల నుంచి నొప్పి వస్తుందా, లిగమెంట్స్ నుంచి వస్తుందా, వెన్ను ఎముక నుంచి వస్తుందా లేదా నరాల నుంచి వస్తుందా అని మనం నిర్ధారిస్తాం. ఆ నిర్ధారించిన తర్వాత ఒక టీమ్ అప్రోచ్ పెయిన్ మేనేజ్మెంట్ వాళ్ళు మేము కూర్చొని విచ్ ఈస్ ద బెస్ట్ మేనేజ్మెంట్ ఫర్ ద పేషెంట్. సో యోగా థెరపీ కొంతమందికి బాగా హెల్ప్ చేస్తుంది, ఫిజియోథెరపీ కొంతమందికి హెల్ప్ చేస్తుంది, కొంతమందికి పెయిన్ మేనేజ్మెంట్ హెల్ప్ చేస్తుంది. సో ఇలాగ మనం కేటగరైజ్ చేసి వాళ్ళ డిపార్ట్మెంట్స్కి పంపించి పేషెంట్ సాయంత్రం వచ్చి ఇంటికి వెళ్ళే లోపే ఒక డిసిషన్ తీసుకొని అందరూ డాక్టర్స్ టీం చూసి వాళ్ళకి వెళ్ళడం అవుతుంది. సో దీనివల్ల ఒక కన్ఫ్యూజన్ ఉండదు. మనకి ఒక డాక్టర్ సర్జరీ అన్నారు, ఒకరు మెడిసిన్స్ అన్నారు, ఒకరు ఎక్సర్సైజ్ అన్నారు, ఒకరు రెస్ట్ అన్నారు,
ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఆల్ అండర్ ద వన్ రూఫ్ ఉండడంతో ఆ టీమ్ అప్రోచ్తో మనకి ఒక భరోసా మనం ఇవ్వగలుగుతాం. ఎండ్ ఆఫ్ ద డే మీకు సర్జరీ అవసరం లేదు, మీరు ఇది చేస్తే చాలు అనే ఒక భరోసా మనం పేషెంట్కి ఇవ్వగలుగుతాం. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఏషియన్ స్పైన్ అండ్ అవర్ టీమ్ ఈజ్ వాస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఒక ఫౌండర్గా, ఒక చైర్మన్గా అండ్ ఒక సర్జన్గా ప్రజల్లో మంచి అవగాహన కలిగించడంతో పాటు వారికి ఒక స్పెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా సరే వాటికి మంచి సొల్యూషన్స్ తెలియజేస్తూ వాళ్ళు మంచి అవేర్నెస్ కూడా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.